తిరుపతి నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. తర్వాత కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. సార్లంకపల్లె అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామన్నారు బాబు. ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసురుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు వైసీపీ నేతలు. తిరుపతితో పాటు నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. నారావారిపల్లెలో 1,04,00,000తో నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్తో పాటు 4,27,00,000తో నిర్మించిన 33/11 kV సెమీ ఇండోర్ సబ్స్టేషన్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సంజీవని ప్రాజెక్టు ప్రారంభించారు. మిల్లెట్ టిఫిన్స్, ఫుడ్ బాస్కెట్ ప్రోగ్రాం, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలను భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు. సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో చంద్రబాబు మనవడు దేవాంశ్ పాల్గొన్నాడు. విజేతలకు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు బహుమతులు అందజేశారు. అంతకుముందు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు సీఎం చంద్రబాబు. కాకినాడ జిల్లా సర్లంకపల్లెలో జరిగిన అగ్ని ప్రమాదంపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. సంక్రాంతి పండగ సమయంలో 38 తాటాకు ఇల్లు కాలిపోవడం బాధాకరమన్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలన్నారు. ప్రమాదంలో కాలిపోయిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అందే సహాయంపై మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని సూచించారు. కాకినాడ తీరంలో జరిగిన బ్లోఅవుట్లో కుట్ర దాగి ఉందని ఆరోపించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఓఎన్జీసీ వాళ్లు డీప్ ఇండస్ట్రీ అనే ప్రైవేట్ అనామక సంస్థకు బాధ్యతలు అప్పగించారన్నారు. 150 అడుగులకు పైగా మంటలు చెలరేగడంతో 100 కోట్ల నష్టం జరిగిందన్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు సహజంగా జరిగిన ప్రమాదమని ప్రభుత్వం మాట్లాడటం బాధాకరమన్నారు భూమన. ఈ డీప్ ఇండస్ట్రీస్ అన్నది ఎవరిది? ఒక ప్రభుత్వ సంస్థ ఒక ప్రైవేటు కాంట్రాక్టర్ కి ఇవ్వటం వెనుక ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి. దీని వెనుక ఎంతమంది రాజకీయ నాయకులు, అధికారులు ఆ కుట్రలో, ఆ అవినీతిలో భాగస్వాములైనారు. అక్కడ ఎందుకు సరైనటువంటి నియంత్రణ లేదు, బాధ్యత లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రశ్నలుగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఏపీ విజయవాడలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. రంగురంగుల డిజైన్లతో మహిళలు అధిక సంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. ఇంటి నిండా జనం పిండి వంటలు చేసుకుంటూ ఉత్సాహంగా గడుపుతున్నారు.